నమస్తే. భారతదేశంలో జరుగుతున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు రిజల్ట్ మనం చూసుకుంటే పూర్తిగా ఏదైతే బీజేపీ అనుకుంది సాధించిందని చెప్పుకోవచ్చు. అయితే తమిళనాడుకు సంబంధించి మాత్రం టీవీకే 100కు పైగా స్థానాల్లో ముందంజగా ఉంటే అధికార డీఎంకే వెనకంజలో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏడీఎంకే 2వ స్థానంలో కొనసాగుతుంది. అయితే తమిళనాడుకు సంబంధించి లార్జెస్ట్ పార్టీగా టీవీకే విజయ్ పార్టీ ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వెస్ట్ బెంగాల్ సంబంధించి కూడా ముందు నుంచి అనుకున్నట్లుగా అనూహ్యంగా బీజేపీ ఏదైతే కేంద్ర నాయకత్వం పూర్తిగా ప్రచారంలో మునిగిపోయి అక్కడ హిందూ ఓటర్లకు సంబంధించి ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా సఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే టీఎంసీ ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి మమతా బెనర్జీ 113 స్థానాల్లో కొనసాగుతుంటే బీజేపీ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 148 దాటి 172 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూసుకుంటే ముందు నుంచి కూడా గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ ఏకాధిపత్యాన్ని కొనసాగిస్తున్న వెస్ట్ బెంగాల్ సంబంధించి ప్రజలు ఒక స్పష్టమైన మెజార్టీ బీజేపీకి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ అదేవిధంగా కాంగ్రెస్ పూర్తిగా డమ్మీ అయిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే అక్కడ ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 92.4% ఓట్ బ్యాంక్ నమోదైంది. ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా మమతా బెనర్జీని గెలిపించడానికే వలస కూలీలుగా ఉన్నవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఓట్లు వేశారని టీఎంసీ ప్రకటిస్తున్నప్పుడు కూడా మమతా పార్టీ మీద టీఎంసీ పార్టీ మీద వ్యతిరేకతతో ఎక్కడ ఉన్నవారు కూడా వచ్చి ఓట్లు వేశారు. ఇదంతా బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్ బ్యాంక్ అని బీజేపీ కూడా స్పష్టంగా తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే బీజేపీకి అక్కడ ఉన్న వెస్ట్ బెంగాల్ ప్రజలు ఎంత బ్రహ్మరథం పట్టారో స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కేరళకు సంబంధించి కూడా భారతదేశంలో లెఫ్ట్ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళం కూడా పూర్తిగా లెఫ్ట్ పార్టీ నుంచి చేజారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈడీఎఫ్ అయితే స్పష్టమైన ఆధిక్యంతో కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అస్సాం సంబంధించి కూడా గతంలో ఉన్న బీజేపీయే ఇప్పుడు 95 స్థానంలో ఆధిక్యంలో కొనసాగిస్తూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికైతే అక్కడ పూర్తి ఆధిక్యత అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పుదుచ్చేరికి సంబంధించి కూడా 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగిస్తూ బీజేపీ అయితే అక్కడ పార్టీ అధికారాన్ని కైవసం చేసే దిశగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే 4 రాష్ట్రాల ఎన్నికలు అదేవిధంగా ఒక కేంద్రపాలిత సంబంధించి చూసుకుంటే స్పష్టమైన మెజారిటీ బీజేపీ ఇప్పటికే 3 ప్రాంతాల్లో కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ప్రాంతానికి సంబంధించి కాంగ్రెసు వాటికి సంబంధించిన మద్దతు పార్టీలు అది ఆధిక్యంలో కొనసాగిస్తుంది. ఇంకొక తమిళనాడుకు సంబంధించి అయితే పూర్తిగా ప్రాంతీయ పార్టీల హవా ఎక్కడ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా పూర్తిగా భారతదేశం మొత్తం కూడా 2 రాష్ట్రాల మీద అయితే ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో తమిళనాడు కూడా ఊహించిన రీతిలో కాకుండా అనూహ్యంగా విజయ్కి బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వెస్ట్ బెంగాల్ సంబంధించి కూడా ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్న బీజేపీ అధికారాన్ని కైవసం చేసిన దిశగా అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా కొన్ని రౌండ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి అనూహ్యమైన మలుపులు తిరుగుతుందా లేకపోతే ఇదే రిజల్ట్ కొనసాగుతుందా అనే విషయానికి సంబంధించి మరికొంతసేపు వేచి చేయవలసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది.